నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. పసిడి ప్రియులకు మళ్లీ వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల 4-5 రోజులు భారీగా తగ్గినట్లు కనిపించిన బంగారం ధరలు మళ్లీ 2 రోజులుగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర స్థిరంగానే ఉంది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ ఉండడం వల్ల మళ్లీ బంగారం ధర పెరుగుతోందని చెప్పొచ్చు. ఈ క్రమంలో జూలై 11న దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. మళ్ళీ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతోందన్న అంచనాలతోనూ గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. తర్వాత ఉద్రిక్తతలు తగ్గడంతో కొన్ని రోజులు పెరిగినప్పటికీ ఇటీవల మరోసారి అమెరికా, ఇరాన్ దాడుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరగడంతో బంగారం ధర 4-5 రోజులు తగ్గుముఖం పట్టింది. మరోసారి ఉద్రిక్తతలు తగ్గగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే దేశీయంగా, అంతర్జాతీయంగా మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $76 స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు $4120 స్థాయిలో ఉంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. సిల్వర్ రేటు $59.86 స్థాయిలో ఉంది. ఇక డాలర్ తో చూస్తే రూపాయి విలువ 95.36 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయంగా మాత్రం బంగారం ధరలు వరుసగా 2 రోజు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్స్ పుత్తడి ధర జూలై 11న 350 పెరగడంతో తులం ప్రస్తుతం 1,32,750 వద్ద ఉంది. ఇది కిందటి రోజు 1200 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం 380 పెరిగి 10 గ్రాములకు 1,44,820 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదిలా ఉండగా వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి 2.45 లక్షల వద్ద ఉంది.